అతి త్వరలో రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఇలా మనము ధ్యానించబోయే అంశం ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ వాటర్ బ్యాప్టిజం అండ్ స్పిరిట్ బ్యాప్టిజం. ఇది రెండు ఒకటా లేకుంటే వేరే వేరే అనుభవాలా? చాలామంది వాటర్ బ్యాప్టిజమే స్పిరిట్ బ్యాప్టిజం అనుకుంటారు, లేకుంటే స్పిరిట్ బ్యాప్టిజం లేదంటారు. సో దీంట్లో ఉన్న ప్రతి కన్ఫ్యూజన్ ఇలా పరిశుద్ధాత్ముడు మనకు క్లారిటీ ఇవ్వబోతున్నాడు. చూడండి, ఏ మనిషి చెప్పింది రైట్ కాదు, మనకు వాక్యమే ఆధారం. మ్యాన్ కెన్ బి రాంగ్ బట్ స్క్రిప్చర్ కెనాట్ బి రాంగ్. సో మనకు ఆధారము వాక్యము. సో వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూడబోతున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము మనం చదువుకుందాం. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోహాను గారు ఏమంటున్నారంటే, నేనైతే నీకు నీటితో బాప్తిజం ఇస్తున్నాను, నా తర్వాత బలవంతుడు రాబోతున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిజం ఇస్తాడని చెప్తున్నాడు. ఇప్పుడు రెండు అనుభవాలు ఒకటైతే ఈ వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రెండు కూడా వేరే. అందులో మనం చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు 30వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నట్టు మనకు వాక్యంలో ఉంది. ఎందుకు యేసుక్రీస్తుల వారు 30 సంవత్సరంలో తీసుకున్నారు? చాలామందికి చాలా కన్ఫ్యూజన్. కొన్ని సంఘాలలో ఇలా బోధిస్తున్నారు, యేసు ఎలా తీసుకున్నాడో మనం కూడా తీసుకోవాలి, 30 సంవత్సరాలలోనే తీసుకోవాలనా, లేకుంటే చిన్నప్పుడు పుట్టంగానే తీసుకోవచ్చా, లేకుంటే చనిపోయే ముందు తీసుకోవాలి? చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో మనం క్లుప్తంగా వీడియోలో మీరు చూస్తున్నట్లయితే దీనికి డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తుల వారు ఎందుకు 30వ సంవత్సరంలో తీసుకున్నారు? ఇది తెలుసుకోవాలంటే ముందు మనము లా, ఈ ధర్మశాస్త్రం మనకు తెలియాలి. 613 ధర్మశాస్త్రం లా ఉంది. దాంట్లో 248 డూ లా, 365 డు నాట్ డూ లా, అంటే చేయకూడనిది 365. సో అక్కడ యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నేను బాప్తిజము యోహాను దగ్గర తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యోహాను అంటున్నాడు, నేను దీనికి అర్హుడిని కాదయ్యా, నువ్వే నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు యేసు అంటున్నాడు, నీతి నెరవేర్చాలి. అంటే దాంట్లో ఒక నియమము, ఆ ధర్మశాస్త్రము నెరవేర్చాల. ప్రవక్త చేతిలో ఈ యొక్క ప్రీస్ట్ అంటే యాజకుడు బాప్టిజం అవ్వాలి. చూద్దామా, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. చూసారా, ఇక్కడ సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది. సో ఆలయంలో పనిచేయడానికి వాళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్ అంట? 30 ఇయర్స్లో. సో యేసుక్రీస్తుల వారు ఈ లాని నెరవేర్చుటకే ఈ భూమిలో వచ్చాడు. అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని కూడా 613 లా ఆయన నెరవేర్చేది ఉంది. సో అది మాత్రం కాదు, కింగ్స్ లా నెరవేర్చాలి. చూడండి, చాలామంది రాజులు కూడా 30 సంవత్సరంలో వాళ్ళు కింగ్లీ అనాయింటింగ్ తీసుకున్నారు. ప్రీస్ట్, ప్రాఫిట్ కూడా 30 ఇయర్స్లో తీసుకున్నారు. ఎజెకియల్ ఏమో 30 ఇయర్స్లో ప్రాఫిట్ అనాయింటింగ్ ఆయన పొంది ఉంటాడు. సో ఇలా చాలా ఉన్నాయి. సో మనం ఇంకా డీటెయిల్గా మనం వెళ్ళలేము. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి యేసుక్రీస్తుల వారు ఎందుకు 30 సంవత్సరం తీసుకున్నారంటే, యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. అది ఆయనకు మాత్రమే అప్లికబుల్. సో మనం కూడా 30 సంవత్సరాలు తీసుకోవాలనేది రాంగ్. ఎప్పుడైతే యేసుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావో, ఆమెన్, యేసుని నువ్వు నమ్మినట్లయితే, ఆమెన్, నీ స్వయబుద్ధి, ఆమెన్, వెన్ యూ మెచ్యూర్ టు టేక్ అ డిసిజన్, యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ బ్యాప్టిజం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, వాటర్ బ్యాప్టిజం, స్పిరిట్ బ్యాప్టిజంకి వ్యత్యాసము మనము చూడబోతున్నాము. ఇప్పుడు చూడండి, సమార్య పట్టణంలో అపోస్తల కార్యము 8వ అధ్యాయము 12వ వాక్యము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజము పొందిరి. చూడండి, ఇక్కడ సమార్య పట్టణంలో జరిగిన విషయం ఏంటంటే, ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. వాళ్ళు అంగీకరించి వాళ్ళందరూ బాప్తిజం పొందుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం వాళ్ళు పొందలేదు. అది ఎలా చెప్తున్నారు బ్రదర్ మీరు అని అడిగితే, మనం దానికి కింద ఉన్న వాక్యము అలాగే చదువుకుంటూ వస్తే 17వ వాక్యంలో ఏం జరుగుతుందంటే, అంతకుముందు అపోస్తులు ఇది ఇలా వీళ్ళు యేసుని నమ్మారు, వాళ్ళు బాప్తిజం పొందారని వాళ్ళు తెలుసుకొని, కాదు ఇది మాత్రం సరిపోదు,
దానికంటే ఇంకొక గొప్ప అభిషేకం ఒకటి ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళు పొందుకోవాలని అపోస్తులు వచ్చి వాళ్ళ మీద ప్రార్థించి చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు. ఒకవేళ రెండు ఒకటైతే మళ్ళెందుకు అపోస్తులు రావాలి? మళ్ళెందుకు అపోస్తులు చేతులు చాచి వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోమని చెప్పాలి? చూద్దామా? 8వ అధ్యాయము 17వ వాక్యము ఇలా సెలవిస్తుంది. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. చూడండి, చాలా మంది మీరు చెప్తారు ఇలా సంఘంలో మీరు ఏ దినమైతే నీళ్ళతో బాప్తిజం తీసుకున్నారో ఆ రోజే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారని చాలా మంది చెప్తారు. కాదండి, అది రెండు కూడా వేరే వేరే అనుభవాలు. ఆమెన్. సో స్పిరిట్ బ్యాప్టిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, దీని గురించి అవగాహన లేదు. లేకుంటే ఏదో మనిషి చెప్పిన బోధన విని మీరు నమ్ముతున్నారేమో. ఇలా మీ కళ్ళు తెరవబడాల యేసు నామంలో. ఇది రెండు ఒకటి కాదు. చూడండి, ఫిలిప్ కూడా యేసు గురించే బోధించారు, క్రీస్తులోనే వాళ్ళకు బాప్తిజం ఇచ్చారు. కానీ వాళ్ళు ఇంకా ఒక గొప్ప పరిమాణంలో వాళ్ళు అభిషేకం పొందుకోవాలని చెప్పి అపోస్తులు వచ్చి వాళ్ళ మీద చేతులుంచి పరిశుద్ధాత్మ పొందుకోమని చెప్పి ఇక్కడ సెలవించడం చూద్దాం. వాళ్ళందరూ కూడా అభిషేకంతో నిండడం మనం చూస్తున్నాం. ఇది ఒక సంఘటనలో జరగలేదండి, బైబిల్లో అనేక చోట్ల జరిగింది. కొన్ని మాత్రం మనము చూడబోతున్నాము. యాక్ట్స్ చాప్టర్ 19 వర్సెస్ 1 and 2. అపోల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజము పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిజమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పెను. ఆమేన్. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజము పొందిరి. చూడండి, ఇక్కడ అపోస్తలుల పౌలు గారు వెళ్ళి ఏమడుగుతున్నారు? అక్కడ మీరు ఏ బాప్తిజం పొందుకున్నారు? మొట్టమొదటిగా మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా లేదా అని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మాకు పరిశుద్ధాత్ముడని ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. హల్లెలూయా. చూడండి, అప్పుడు వాళ్ళు తీసుకునేది మారు మనసు బాప్తిజం వేరే, అభిషేకంతో పరిశుద్ధాత్మతో నింపబడి స్పిరిట్ బ్యాప్టిజం వేరే. కాబట్టి ఒకవేళ మీరు ఇంకా స్పిరిట్ బ్యాప్టిజం మీరు పొందుకోకపోతే, ఆమెన్, దానికి ఒకటే కండిషన్. జాన్ చాప్టర్ 14 వర్సెస్ 17 చూద్దాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్తున్నారు, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనని పొందుకు నేరదు. ఆమెన్. వితౌట్ నోయింగ్ హోలీ స్పిరిట్ యు కెనాట్ రిసీవ్ హోలీ స్పిరిట్. దెర్ ఇస్ అ కండిషన్. సో మనకు ఆయన అభిషేకం పొందుకోవాలంటే మనము పరిశుద్ధాత్ముడు ఎవరో, అందుకోసమే ఈ కంప్లీట్ సిరీస్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడి ప్రేరణ ప్రకారము పరిశుద్ధాత్ముడి గురించి మనము బోధించాలని పరిశుద్ధాత్ముడు చెప్పిన ఆ రీజన్ ప్రకారమే మనము ఇది రెగ్యులర్గా మనము చెప్పడం జరుగుతుంది. మిగతా ఉన్న వీడియోస్ కూడా మీరు డిస్క్రిప్షన్లో కింద మీరు చూసినట్లయితే మీరు ఇంకా దానికి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో గ్లోరీ టు గాడ్. సో వితౌట్ నోయింగ్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ రిసీవ్ హోలీ స్పిరిట్. అందుకోసమే ఇక్కడ చూస్తే వీళ్ళు ఎందుకు పొందుకోలేకపోయారు ఎఫిషియన్లో? కారణం ఏంటంటే వాళ్ళకు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలీదు కనుక వారు పొందుకోలేదు. తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్ముడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అదే అపోస్తల కార్యము 19వ అధ్యాయము 6వ వాక్యంలో ఇలాగా రాయబడి ఉన్నది. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు భాషల్లో మాట్లాడుటకును ప్రవచించుటకు మొదలు పెట్టిరి. చూడండి, ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఇంతకుముందు పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోలేదు. పౌలు ద్వారా ఆ బోధన విన్నారు. ఆ బోధన విన్న తర్వాత వాళ్ళు బాప్తిజము తీసుకుంటున్నారు యేసునామంలో. దాని తర్వాత పౌలు చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకొని వాళ్ళు భాషలతో మాట్లాడారంట, ఇంకా వాళ్ళు ప్రవచించారంట. చాలామందికి ఈ భాషలు ఉందా లేదా అని చూస్తే ఇవన్నీ కూడా బైబిలే మనకు ఆధారం అండి. ఏదో మనిషి చెప్తున్న మాటని మనము
ఆధారంగా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం నుంచి వాళ్ళు మాట్లాడతారు. లాస్ట్కి చెప్తాను, బైబిలే సత్యం, వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. హల్లెలూయా. సో వాక్యమే మనకు ఆధారము. సో ఇక్కడ క్లియర్గా ఉన్నది, వాళ్ళు పరిశుద్ధాత్మని తెలుసుకున్నాకనే పొందుకుంటారని. ఇది ఎవరో చెప్పిన మాట కాదండి, స్వయముగా యేసుక్రీస్తుల వారి నోటి ద్వారా వచ్చిన మాట. సో యేసుక్రీస్తుల వారు చెప్పిన ఒక అనుభవాలు మనం ఇక్కడ చెప్దాం. యోహాను సువార్త 4:7-14 వరకు మీరు చదివితే, మనం 13 మాత్రం మీరు చదువుదాము, మిగతా మీరు ఇంట్లో మీరు దీన్ని క్లియర్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, జాన్ చాప్టర్ 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. చూడండి, వెల్ ఆఫ్ వాటర్ స్ప్రింగింగ్, నీటి బుగ్గ. ఆమెన్. ఇది సాల్వేషన్ అనుభవం, ఇది వాటర్ బ్యాప్టిజం అనుభవం. అంటే మీరు అడగొచ్చు, అంటే స్పిరిట్ బ్యాప్టిజం పొందుకుంటేనే హీలింగ్ జరుగుతుందా, డెలివరీస్ జరుగుతుందా, గొప్ప కార్యాలు జరుగుతా అంటే సాల్వేషన్లో జరగదా అంటే జరుగుతుంది. ఎందుకంటే మనం లూకా సువార్త 9లో చూస్తున్నాం, 10వ అధ్యాయం చూస్తున్నాము, వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా ఇవ్వబడలేదు, కానీ వాళ్ళు గొప్ప సూచక్రియలు చేశారు, దయ్యాల్ని వెలగొట్టారు, కానీ లిమిటెడ్. ఇట్స్ ఎ స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్. ఆమెన్. ఒక వెల్ ఆఫ్ లివింగ్ వాటర్. కానీ 7వ అధ్యాయము యోహాను సువార్త 7:38-39 ఇలాగా రాయబడి ఉన్నది. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇక్కడ చూడండి, అక్కడ స్ప్రింగ్ ఆఫ్ వాటర్, వెల్ ఆఫ్ స్ప్రింగ్ వాటర్, ఇక్కడ రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇది హయ్యర్ డైమెన్షన్. ఆమెన్. అక్కడ ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు తలకిందులు చేశారు, కానీ అభిషేకం పొందుకున్న తర్వాత దేశాలని తలకిందులు చేశారు. 2 ఆర్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చాలామంది సంఘంలో వాళ్ళు ఫలభరితంగా లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఒక్క లెవెల్ ఆఫ్ అనాయింటింగ్, ఒక్క లెవెల్ ఆఫ్ అనుభవంలోనే ఉన్నారు. ఇలా అదే పౌలు అడిగిన ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారా? ఒకవేళ పొందుకోకపోతే మొట్టమొదటిగా ఆయన గురించి మీరు తెలుసుకోండి, రెండోదిగా మీరు పొందుకోండి. మీరు ఫలించకుండా ఉండలేరు. ఫిలిప్పు ఒకే వ్యక్తి మొత్తం సమరియా పట్టణాన్ని తలకిందులు చేశాడు. హల్లెలూయా. అదే అనుభవం వేరే. ఆమెన్. ఇలా కూడా మనం కూడా వెళ్తున్నాం కదా, చిన్న చిన్న పరిచర్య, ఒక్కరికి ఆత్మ, 2 ఆత్మలు, ఇవన్నీ ఓకే, ఇదని సాల్వేషన్ అనుభవం. కానీ రివైవల్, ద హోలీ స్పిరిట్ ఇస్ ద రివైవలిస్ట్. ఆయననే ఉజ్జీవాన్ని తీసుకురాగలుగుతాడు. ఈ అభిషేకం పొందుకున్నప్పుడు ఇంకా గొప్ప మహత్కార్యాలు జరుగుతుంది. హల్లెలూయా. అజూజా స్ట్రీట్ రివైవల్, ఇంతవరకు జరిగిన రివైవల్ కంటే ఒక గొప్ప రివైవల్ రాబోయేది ఉంది. కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్, మీరు 2 అనుభవంలో రావాలి. ఆమెన్. సాల్వేషన్ అనుభవం ఇస్ గుడ్, నీవు పరలోకానికి పోతావు, నో డౌట్. కానీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నీతో పాటు నీ పట్టణాన్ని తీసుకువెళ్తావు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా డెప్త్గా మనం రాబోయే రోజుల్లో మనము తెలుసుకోబోతున్నాం. కానీ అర్థం చేసుకోండి, 2 ఆర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంకొక దగ్గరలో కూడా మనం చూసినప్పుడు కొర్నేలు ఇంట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటిగా వాళ్ళకు హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పొందుకున్న తర్వాతనే వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారు. 2 ఒక అనుభవం కాదు. కొంతమందికి డౌట్, పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుని ప్రభు అని అనలేరు కదా. అవును, పరిశుద్ధాత్ముడు కూడా 3 లెవెల్గా ఉంటాయి, నీతో, నీలో, నీపై. సో స్టార్టింగ్లో ఉన్న లెవెల్ అది, ఆయన నీతో ఉండి నడిపించిన అనుభవం వేరే. ఇది కూడా మనం రాబోయే రోజుల్లో మనము తెలుసుకోబోతున్నాం. ఇంకా మీకు డీటెయిల్స్గా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే మేము అడ్రస్ కూడా ఇస్తాము. సోమాజిగూడలో మా ప్రేయర్ సెంటర్ ఉంది. మీ ఆసక్తి చూపించినట్టయితే మాకు స్పెషల్ హోలీ స్పిరిట్ క్లాసెస్ జరుగుతుంది. ఆ క్లాసెస్కి మేము మీకు ఇన్వైట్ చేస్తాము. ఇట్ ఈస్ అ ఫ్రీ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.